ఒక్క సెకండ్ అన్న అందరూ ఎదురు ఉండండి ఒక్క నిమిషం చూసుకోబాకండి. ఓకే సార్, ఓకే సార్, ఓకేనా? ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందించాలని పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క అక్కతయ్యమ్మ కూడా ఒక బిడ్డని చదివించుకునే దానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈరోజు మంచి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఈరోజు ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో చేసుకోవాలన్నా కూడా ఏ కాలేజీ చదివినా కూడా ఎంతటి ఫీజైనా సరే ఈరోజు కట్టేదానికి మా జగనన్న ఉన్నాడని ఒక భరోసాతోటి ఈరోజు ప్రతి ఒక్క అక్కతేగం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క అవతాత కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, అంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జగనన్న పెన్షన్ 1వ తారీఖు వచ్చిందంటే తలుపు తట్టి మా వాలంటీర్ చేత మా ఇంటికి పంపించడం మాకు అంతకంటే అదృష్టం ఏముందని కూడా ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఒక పక్క సంక్షేమ పథకాలే కాకుండా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతున్నాడో ఒక్కసారి మనం అంతా కూడా ఒక రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఈరోజు రైతాంగానికి ప్రతి ఒక్క ఎకరా పండేదానికి నీళ్లు కావచ్చు ఈరోజు ఇస్తూ ఏ విధంగా మనకు మంచి చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక చక్కటి సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టి మీ వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఈరోజు మీరు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో లేదా కలెక్టర్ ఆఫీస్కో పోయే పని కాకుండా మీకు మీ గ్రామాల్లోనే ప్రతి ఒక్క పని అయ్యే విధంగా చేయడమే కాకుండా ఈరోజు నాడు నేడు ద్వారా చక్కటి స్కూల్స్ ఈరోజు స్కూల్స్ యొక్క రూపురేఖలు మార్చి ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మీ ఊరికి సంబంధించి ముఖ్యంగా మన పెద్దపౌని రోడ్డు నుంచి ఇక్కడికి కాంక్రీట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా వాటర్ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించండి. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కొత్తపల్లి గ్రామం ఒకటి తీసుకుంటే ఈరోజు గతానికి ఇప్పటికీ తేడా అనేది ప్రతి ఒక్క అక్కతేమ్మ కూడా గమనించాలి. ఈరోజు మీ సర్పంచి ఆధ్వర్యంలో ఒక చక్కటి సచివాలయం కట్టడం జరిగింది, ఒక ఆర్బీకే సెంటర్ కట్టడం జరిగింది, అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది, స్కూల్స్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది,
ఇవే కాకుండా చక్కటి రోడ్డు మీ ఊరికి రావడం జరిగింది. అంతేకాకుండా మీకు వాటర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా అంతకంటే అభివృద్ధి అనేది ఏనాడు చూసాగని కూడా తెలియజేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇవన్నీ కూడా రావడమే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కూడా ఈరోజు లక్షాధికారం చేసే అవకాశం జగనన్న ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మీరంతా కూడా మంచి మనసుతోటి జగనన్న చేత ఆశ్చర్యపడ్డ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయన అంటే ఈరోజు జగనన్న తర్వాత జగనన్నంతటి వాడు ఈరోజు మన జిల్లాకి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రావటం మనందరి అదృష్టం. ఈరోజు మీకు అదృష్టం ఏంటంటే మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి విజయసాయన్న, అదేవిధంగా బీదా మస్తాన్ రావన్న, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి, నేను ఈరోజు అందరం కూడా అండగా ఉన్నాం. మనం ఏదైనా సరే సాధించుకునే దానికి ఒక మంచి చక్కటి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని మనం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటే ముందు ముందు మన గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతోటి మంచి మెజార్టీ నాకు గణిస్తే తప్పకుండా మూడోసారి మీ ఆశీస్సులతోటి గెలిచాను. కాబట్టి తప్పకుండా నాకు కూడా ఒక ఉన్నత పదవి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఉన్నత పదవి వస్తే ఇంకా మరిని మన కావలి అభివృద్ధి చేసుకునే దానికి ఇంకా బాగా చేసుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు తప్పకుండా అటు నాకు అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయనకి ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలతో జగనన్నకి మంచి మెజార్టీతోటి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ మీరంతా కూడా తప్పకుండా